క్రితం కొన్ని రోజులుగా బీజేపీ ఐటీ సెల్ కాంగ్రెస్ నేతలు శ్రీ పవన్ ఖేడా గారి మీద అలాగే నా మీద తప్పుడు ఎలిగేషన్స్ వేసి దేశవ్యాప్తంగా ఒక తప్పు క్యాంపెయిన్ నడిపారు. ఏమని అంటే మాకు 2 ఎలక్షన్ ఓటర్ కార్డ్స్ ఉన్నాయి అని. ఈ రోజున మీ ముందర లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత సాక్ష్యాధారాలతో వాస్తవాలు ఏంటో చెప్పడానికి వచ్చాను. 2017లో అంటే 8 ఏళ్ల క్రితం ఇల్లు షిఫ్ట్ అవుతూ ఆ టైంలో ఫామ్ 6 అనేది ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఫామ్ దాన్ని ఫిలప్ చేసి మా అడ్రస్ ఎలక్షన్ ఓటర్ ఐ కార్డులో షిఫ్ట్ చేయమని అడగడం జరిగింది. ఆ తర్వాత కొత్త ఎక్కడైతే అడ్రస్ ఉందో అక్కడ ఇంకో ఓటర్ ఐ కార్డు ఎలక్షన్ కమిషనే మాకు ఇచ్చింది. మేమిచ్చిన ఫామ్ కాపీ ఇది. 2017లో మేము ఫిలప్ చేసిన ఫామ్ ఇది. దీనికి ఎలక్షన్ కమిషన్ రిసీవ్ చేసుకున్నాము అని అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చింది. మరి మా పని మా బాధ్యత మేం చేసుకున్నాం. నాగరికుల్లాగా లా అబైడింగ్ సిటిజన్స్, లా ఫాలో చేసే సిటిజన్స్ లాగా మేము చేయాల్సిన పని మేము చేసాం. ఎలక్షన్ కార్డు మాది అక్కడి నుంచి డిలీట్ చేసేయండి, షిఫ్ట్ చేయండి ఇంకో చోటుకి, మేము కొత్త చోటుకి వెళ్ళామని చెప్పడం జరిగింది. సైన్ కూడా చేసి ఇచ్చాము ఈ ఫామ్. ఎలక్షన్ కమిషన్ బాధ్యత ఏమిటి? ఈ ఫామ్ తీసుకుని ఎక్కడైతే మేము షిఫ్ట్ అయిపోయామో అక్కడి నుంచి ఆ ఓట్ కట్ చేసి ఎక్కడైతే మేము వెళ్ళామో అక్కడ ఓట్ ఉండేటట్టు చూడటం. ఎందుకంటే మన దేశంలో 1 person 1 vote అనే రూల్ ఉంది. ఒక మనిషి ఒకటే ఓటు ఉండాలి, వాళ్ళకి ఒకటే ఈపిక్ ఉండాలి. అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఈ పని చేయాల్సింది. ఈ బాధ్యత ఎలక్షన్ కమిషన్ది. మా బాధ్యత మేం చేసాం. వి సబ్మిటెడ్ ద ఫామ్, టైమ్లీ సబ్మిట్ చేసాం. అది వాళ్ళు ఎక్నాలజ్మెంట్ తీసుకుని దాని ఈ ఫైల్ని జాగ్రత్తగా కూడా పెట్టుకున్నాం. కాబట్టి ఈ రోజున 8 ఏళ్ల తర్వాత సడన్ గా మేలుకొని ఈసీఐ మాకు నోటీసులు ఇచ్చి మీ దగ్గర 2 కార్డులు ఎలా ఉన్నాయని అడగటం చాలా హాస్యాస్పదం. చేయాల్సినది ఈ బాధ్యత వాళ్ళది, వాళ్ళు చూడాలి. మేము సబ్మిట్ చేసిన ఫామ్ ని ప్రాసెస్ చేయడం, దానికి ఆ తర్వాత అక్కడి నుంచి ఓటు కట్ చేసి కొత్త చోటుకి ఓటు ఇవ్వడం బాధ్యత ఎలక్షన్ కమిషన్ది.